ఎప్పుడు యాక్వా రైతుల్ని సపోర్ట్ చేసింది ఎప్పుడైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. గతంలో మనం ₹2 కడికి అందరు రైతులకు ఇచ్చేవాళ్ళమే. ఎలక్షన్ ఉద్దేశించి ₹1.5కి అందరు రైతులకు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసిన సంగతి అందరూ తెలిసిందే. తర్వాత ఏమైందంటే చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా 2022లో ఎప్పుడో మళ్ళీ అంత ఇవ్వలేమని చెప్పి దాన్ని యాక్వా జోను నాన్ జోన్ అని చెప్పి విభజన చేయడం జరిగింది సార్. విభజన చేసిన తర్వాత రైతుల సంఖ్యని గణనీయంగా తగ్గించడమే కాకుండా అప్పుడు దాదాపు 900 కోట్ల రూపాయలు సబ్సిడీ అమౌంట్ ని అదేవిధంగా వదిలేసి 2021, 22, 22, 23 దాదాపు 490 కోట్ల పైన వదిలేస్తే ఈ ప్రభుత్వం ఇటీవల కాలంలోనే పూర్తిగా ఆ పాత కాలం 1924లో ఉన్న సబ్సిడీని కూడా మొత్తం కూడా చెల్లించడం జరిగింది సార్. వాటి మీద కూడా దృష్టి పెట్టి రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయటమే కాకుండా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చిన తర్వాత నాన్ యాక్వా అనేది ఉండదు. అందరూ కూడా రిజిస్ట్రేషన్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ₹1.5 ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా సభ్యులు తెలియజేస్తారు.